కాంగ్రెస్ నేతల వర్గపోరు గిరిపుత్రులను ఇబ్బందికి గురిచేస్తుంది. తండాలో ఆసుపత్రి నిర్మించినప్పటికీ నేతల మధ్య వివాదంతో సిబ్బంది నియామకానికి బ్రేక్ పడింది. వనపర్తి జిల్లా ఘనపురం మండలంలో ఓ తాండాలో గిరిజనులది అరణ్యరోదనగా మారింది. అక్కడ ఆసుపత్రి నిర్మించినప్పటికీ సిబ్బందిని నియమించలేదు. ఇదే విషయంపై అధికారులు నేతల వద్దకు గిరిజనులు చెప్పులరిగేలా తిరిగారు. అయినా నో యూజ్. ఆసుపత్రికి సిబ్బందిని మాత్రం ఖరారు చేయలేదు. తమ గోడు ఆలకించి స్టాఫ్ నియమించాలని గిరిపుత్రులు డిమాండ్ చేస్తున్నారు. దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించని పరిస్థితి వనపర్తి జిల్లాలో నెలకొంది. గణపురం మండలంలో 24 తండాలు ఉన్నాయి. వీటిలో మెజారిటీ శాతం 16 తండాలు ఎత్తైన ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉండేవారికి జబ్బు చేస్తే అంతే సంగతులు. గిరిజనుల గోస చూసి బీఆర్ఎస్ హయాంలో ఆసుపత్రి నిర్మించారు. వైద్యశాల ప్రారంభం కూడా అయింది. కానీ సిబ్బంది లేరు. దాంతో పేదలకు వైద్య సేవలు అందటం లేదు. గిరిజనుల వైద్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. నెలల్లోనే ఆసుపత్రి భవనం పూర్తయింది. ఇంతలో ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారడం చకచకా జరిగిపోయాయి. ఇంతవరకు ఓకే. ఆసుపత్రి ప్రారంభ విషయంలో తేడా వచ్చింది. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఆసుపత్రిని ప్రారంభించారు. దాంతో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి నొచ్చుకున్నారు. ఇంకేముంది, ఆసుపత్రి ఓపెన్ చేశారు. కానీ సిబ్బందిని మాత్రం నియమించలేదు. దీని గురించి గిరిజనులు అధికారులకు పలుమార్లు విన్నవించారు. నేతల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఫలితం లేదు. ఆసుపత్రికి సిబ్బందిని మాత్రం నియమించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్టి ప్రపోజల్ పంపడం జరిగింది. హరీష్ రావు గారు, నిరంజన్ గారు ఇట్టి తండాలను, కొండపై ఉన్నటువంటి తండాలను వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంపైన 2 కోట్లతోటి ఈ భవనము మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా 7-8 నెలల సంవత్సరం లోపనే ఈ భవనం పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారిని ప్రారంభం చేయాలని చెప్పి మేము పిలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఎమ్మడే మేము డాక్టర్లను పంపిస్తామని చెప్పి, దాని తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ కూడా వారికి ఎన్నోసార్లు తీసుకుపోయి వారి దగ్గర కలవడం జరిగింది. అంటే గత ప్రభుత్వం నిర్మించిన హాస్పిటల్ మీద మీరు డాక్టర్లు పంపించకూడదనే ఉద్దేశంపైన పంపిస్తలేరా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ స్టాఫ్ నర్సులు కానీ ఎందుకు పంపడం లేదు? నేను మీ మనీ చేస్తా ఉన్నా, మీరు ఎంబడే తగిన చర్య తీసుకొని డాక్టర్లు పంపించేటువంటి ఏర్పాటు మీరు చేయాలి. ఎత్తైన ప్రాంతంలో గుట్టల మధ్య తండా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లడం కష్టమవుతుందని గిరిజనులు వాపోతున్నారు. ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. అంబులెన్స్ ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. ఈ తాండా హాస్పిటల్ ఓపెన్ అయ్యి సంవత్సరం నారాయ. మాకు దవాఖానలో దగ్గర లేవు. మా కడుపుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. పాము గరిస్తే, తేలు గరిస్తే మేము ఏడ ఊరకాలే. హాస్పిటల్ ఓపెన్ చేయిస్తే మేము డబ్బుని ఏడు వస్తాం, చూపించుకుంటాం. ఎందుకు ఓపెన్ చేస్తలేరు సార్ ఈ హాస్పిటల్ కట్టి సంవత్సరం నారాయే. మాకు హాస్పిటల్ ఈడ ఓపెన్ చేస్తే డాక్టర్లు వస్తే మేము శీతాగానాలము చూపించుకుంటాం. ఈ హాస్పిటల్ చుట్టుముట్టు 10-12 తాండాలు ఉన్నాయి. ఈ తాండాలు ఇక్కడనే చూపించుకుంటారు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు కావాలి ఈ హాస్పిటల్, మాకు ఓపెన్ కావాలి. డాక్టర్ని దోలియాలి. ఈడికి తండాలో ఉన్న ప్రజలకు వైద్య సదుపాయం అందటం లేదు. ఆసుపత్రి భవనం నిర్మించి సిద్ధంగా ఉంది. అధికార పార్టీ నేతల ఈగోతో ఆసుపత్రిలో సిబ్బంది నియామకానికి బ్రేక్ పడింది. పెద్దల మధ్య పోరు తమ చావుకొచ్చిందని గిరిపుత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.